సర్జిపేలు ఇన్సెంటివ్లు అని చెప్పేసి ఆశతో చేస్తుంటారు కదా. ఆశతోని ఆ టైమింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో చేయాలని. అంటే ఇన్సెంటివ్లు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తుండండి. 3.1 కిలోమీటర్ పోతే బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మార్నింగ్ 6:10కి వచ్చిన. 6:10 నుంచి స్టార్ట్ చేసిన. 6:30కి అట్లా ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి ఇచ్చిన. ఓకే, ఈరోజు ఎంత అవుతుందో చూద్దాం. సెకండ్ది ఇది, ఫోర్త్ది ఇది, ఫిఫ్త్ది ఇది, ఎయిత్ది ఇది. 308 రూపీస్ బ్యాలెన్స్ అయింది. 8 ఆర్డర్స్ అయినాయి. ఈరోజు సర్జిపేలు ఎట్లుంటాయి, ఇన్సెంటివ్లు ఎట్లుంటాయి, అసలు ఇన్సెంటివ్లు సర్జిపేలు దేని మీద బేస్డ్ అయి ఉంటాయి, అసలు ఎట్లొస్తాయి, ఏ టైంలో వస్తాయని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు దీంట్లో ఉన్న తేడాల గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ ట్యాక్స్ అయినా, డెలివరీ జాబ్ అయినా, ఏదైనా అంతే. కిలోమీటర్కి ఎంత వస్తుంది, సర్జిపేలు ఉన్నప్పుడు ఎంత వస్తుంది, ఇన్సెంటివ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎంత వస్తుంది, పండుగల టైంలో ఎంత వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం ఈరోజు. 9th ఇది 354 బ్యాలెన్స్ అయింది. 9 ఆర్డర్స్ అయినాయి. అంటే ఇన్సెంటివ్లు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే వీక్లో నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అదే మండే నుంచి 50 రూపీస్ ఆర్డర్కి వచ్చే ఎర్నింగ్స్ 50 రూపీస్ వచ్చే ప్లేస్లో 46, 45, 43 రూపీస్ వస్తుంటుంది. అంటే 4 రూపాయలు 3 రూపాయలు తక్కువ ఇస్తూ ఉంటారు ఈ ఇన్సెంటివ్లు ఇచ్చి. అంటే ఇన్సెంటివ్లు ఇంతకుముందు వాన పడ్డప్పుడు కానీ, పండుగలు ఉన్నప్పుడు కానీ ఇన్సెంటివ్లు ఎక్కిస్తారు కదా, ఇవి మళ్ళీ వీక్లా కవర్ చేస్తూ ఉంటారు. ఆర్డర్కి వచ్చే అమౌంట్ తగ్గిస్తూ ఉంటారు. అట్లా డిపెండ్ అయి ఉంటుంది. మనం అనుకుంటాం కదా సర్జిపేలు ఇన్సెంటివ్లు ఎక్కువ ఉన్నాయి కదా, పోయి చేద్దామని అనుకుంటాం, కానీ మళ్ళీ తర్వాత అది మళ్ళీ మన మీదనే లాగుతారు అనమాట. 11th ఇది 11 ఆర్డర్స్ అయినాయి. 471 బ్యాలెన్స్ అయింది. 12th ఇది 535 బ్యాలెన్స్ అయింది. 12 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అవుతుంది. ఇన్సెంటివ్ లాస్ట్ ఎట్లుంటుందంటే పండుగ పూట కానీ, వీకెండ్ టైంలో కానీ, అబ్బా ఇంత ఇన్సెంటివ్ ఉంది, ఇంత సర్జీ ఉంది, అది అని చెప్పేసి ఆశపడే వాళ్ళు ఉంటారు కదా రైడర్స్, వాళ్ళు వచ్చి చేస్తారని చెప్పేసి అట్లా ఇన్సెంటివ్ లెక్క పెడతారు. పెట్టినట్టు చేసి మళ్ళీ 2 days 1 వీక్లో ఆ వీక్లో మొత్తము మళ్ళీ డే టైంలో మళ్ళీ వీక్ మధ్యలో, వీకెండ్ కాకుండా వీక్ మధ్యలో కానీ, పండుగ లేని టైంలో కానీ మళ్ళీ ఆర్డర్కి వచ్చే అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటారు. 50 రూపాయలు వచ్చే దగ్గర 43 రూపాయలు, 44 రూపాయలు వస్తుంటాయి. అక్కడ తీస్తారన్నమాట. ఇక్కడ పెట్టింది మొత్తం అక్కడ తీస్తారు. అట్లా అది అసలైన బిజినెస్ ట్రిక్ ఇలా ఉన్నది. ఏ ప్లాట్ఫామ్ అయినా అంతే, ఏ యాప్లో కానీ, ఏ ప్లాట్ఫామ్లో కానీ, ప్రతి ప్లాట్ఫామ్లో అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అటు ఇటు ఉంటుంది, అటు ఇటు మారుస్తూ ఉంటారు, అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ లాస్ట్కి వచ్చేది మాత్రం గంతే. లాస్ట్కి వచ్చే ఎర్నింగ్స్ మాత్రం అంతే. ఆశతోని ఆ టైమింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో చేయాలని వాళ్ళు ఒకటి పెడతారు. ఆ టైమింగ్ లాగిన్ అవర్స్, ఆ టైంలో బండి ఎట్లా ఆడుకుంటారంటే బండితో అట్లా ఆడుకుంటారు, తర్వాత మళ్ళీ బండికి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లా అక్కడ తీసినవన్నీ మళ్ళీ ఇక్కడ పెడతాం. బండికే 30% పోతుంది మనం సంపాదించిన దాంట్లో. బండి పెట్రోల్కో, బండి సర్వీసింగ్కో, బండి రిపేర్లకు. సో అట్లా కూడా ఆలోచించాలి. ఏదో ఫోన్లో చూసినాము బైక్ ఉంటే చాలు, నెలకు 40,000 సంపాదించవచ్చు, 30,000 సంపాదించవచ్చు, 60,000 సంపాదించవచ్చు అని అంటారు. కానీ బైక్ ఎంత పోతుంది అది ఎవరు ఆలోచించారు, ఎవరు చెప్పారు. సో అది కూడా చూసుకొని చేసుకోవాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే రోడ్డును బట్టి స్పీడ్గా వెళ్ళాలి, అంతేగాని ఓవర్ స్పీడ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇచ్చే 30 రూపాయలు 40 రూపాయల కోసము అన్ని సాహసాలు చేసినాం మనకు, బండికి ఏమైనా మనకేమైనా రేపటి నాడు ఎప్పుడు దిక్కువాడు. ఎవరైనా కానీ కంపెనీ పెట్టుకున్నది వాళ్ళు బాగుపడడానికి కానీ, వేరే వాళ్ళని జాబర్స్ని కానీ, రైడర్స్ని కానీ బాగుపరచడానికి కాదు కదా. సో ఎందుకంటే వాళ్ళ లాభం కోసం మనకు ఆశ పెట్టి చేపిస్తూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డేలా ఒక వీకో 2 వీక్స్ లేకపోతే 1 month చేస్తే అర్థమవుతుంది, ఓహో ఇట్లుంటుందా ఇదా కథ అని చెప్పేసి. ఇంకోటి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్లు కానీ, ఈ జాబులు కానీ ఇవి ఇంతే. మనకి ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే తప్పుకోవాలా, వేరే ప్లాట్ఫామ్ వెతుకోవాలి. అంతేగాని ఇక్కడే ఉండి ఇది వస్తలేదు అది వస్తలేదని ఎవరి మీద స్ట్రైక్ చేసుడు కానీ, ఎవరి మీద ఆర్గ్యూ చేసుడు కానీ ఉండొద్దు. ఎందుకంటే ఎవడు పట్టించుకోడు. సో కాబట్టి మనకి ఇష్టం ఉందా చేసుకోవాలా, కష్టం ఉందా మానేసుకోవాలా, మళ్ళీ బెటర్ జాబ్ దొరకగానే వెళ్ళిపోవాలి. 13 ఆర్డర్స్ అయినాయి. 571 బ్యాలెన్స్ అయింది. 571 కూడా ఇన్సెంటివ్తో యాడ్ చేసుకొని 14 ఆర్డర్స్ అయినాయి. 607 రూపీస్ బ్యాలెన్స్ అయింది. 644 బ్యాలెన్స్ అయింది. 15 ఆర్డర్స్ అయినాయి. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తుండండి. 3.1 కిలోమీటర్ పోతే 38 రూపీస్ వచ్చింది. అంటే 3.1 కిలోమీటర్ అంటే పోవడానికి మళ్ళీ రావడానికి లెక్కియరు, మళ్ళీ స్టోర్ దగ్గర రావాలి కదా. సో 3.1 కాదు, అది 6.2 కిలోమీటర్స్ అవుతుంది అప్ అండ్ డౌన్ రెండు కలిపి. 6.2 కిలోమీటర్స్కి 38 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఎంత పడుతుంది, 5 రూపాయలు 50 పైసలు 60 పైసలు పడుతుంది కిలోమీటర్కి. సో అంత తక్కువ వస్తుంది అనమాట. అంటే
నార్మల్ డేస్లలో అంత తక్కువ ఉంటుంది. సర్జిఫైలు ఈ ఏమంటారు ఇన్సెంటివ్లు ఎక్కున్నప్పుడు పండుగల టైంలో ఎక్కువ డబ్బులు ఇచ్చి రైడర్స్ని ఆకర్షించుకోవడానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ తర్వాత నార్మల్ డేస్లలో ఇట్లా తక్కువ ఉంటుంది, ఇంత తక్కువ ఉంటుంది. సో అదనమాట ఇందులో ఉన్న ట్రిక్ అనమాట. ఈ బిజినెస్లో ఇట్లే ఉంటాయి. మనకి ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే మానుకోవాలా. జస్ట్ టైం పాస్కి మనకు పని లేనప్పుడు మనకు బెటర్ జాబ్ దొరికేంత వరకే చేసుకోవాలని నేను సజెషన్ చేస్తాను. అంతేగాని